హాయ్ హలో నమస్తే, జ్యోతి కిచెన్కి స్వాగతం. మనం ఈరోజు చిన్న చేపలతో కూర ఎలా చేయాలో చూద్దామండి. ఈ చేదు పక్కిలు అనేవి అన్ని సీజన్లో దొరికేవి కాదండి. ఈ కోతలు నాట్ల సీజన్లోనే దొరుకుతాయి కనుక వీటితో మనము ఇప్పుడు కూర ఎలా తయారు చేయాలో చూద్దామండి. వీటిని ఇప్పుడు ఎలా శుభ్రం చేసుకోవాలో చూద్దామండి. ఇది కొంచెం బూడిద వేసుకున్నాను. బూడిదలో ఈ చేపలు వేసేసి తోకలు ఈకలు అన్నీ తీసేసుకోవాలండి. ఇందులో చేదు కూడా ఉంటుంది. ఈ చేదు అనేది పగలకుండా జాగ్రత్తగా ఇట్లా చేసుకొని చేదు ఇట్లా తీసేసుకోవాలి. తీసుకొని ఇందులో వేసుకోవాలి. నీళ్ళల్లో వేసేసుకుందామండి. ఇవి ఇందాక వచ్చినాయి అండి, ఇళ్ళంటే వచ్చినాయి తీసుకున్నాను. అందరికీ కూడాను ఇవి దొరకవండి. ఏదో కొంతమందికి మాత్రమే దొరుకుతాయి, ఇంటి దగ్గర ఉండే వాళ్ళకే దొరుకుతాయి. కానీ చాలా మంచిదండి ఇవి. బాలింతలు కనుక వీటిని తింటే పాలు పడతాయి. బాలింతలకు కూడాను చేసి పెడతారు. వీటి వల్ల ఏమి నష్టం ఉండదు. చక్కగా ఎవరైనా తినొచ్చు. అసలు అన్ని చేపల్ని ఇలా చేసుకోవాలండి. ఇవిగోండి, ఈ చిన్న చేపల్ని ఇట్లా తలకాయలు తోకలు కోసేసుకున్నానండి. వీటిని ఇప్పుడు బండ మీద వేసి రుద్దుకుందాం. రుద్దుకోవడం అంటే మనకేదో బాగా బలం ఉందని చెప్పని బలం అంతా దీని మీద పెట్టి రుద్దకూడదండి. ఇలా ఊరికి ఈ పొట్టు పోయే వరకు పైన ఇట్లాగా ప్రెస్ చేయాలి. లేకపోతే చిదురైపోతాయండి, తినడానికి కూడా పనికి రాకుండా అయిపోతాయి. ఇట్లా రుద్దుకుంటా మధ్య మధ్యలో నీళ్లు పోసుకుంటా రుద్దుకోవాలి. ఇప్పుడు ఇలాగా పైన పొట్టు అంతా పోయిందండి. ఇప్పుడు మనము కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ ఒక్కసారి పైన రుద్దుకుందాము. ఇట్లా చక్కగా రుద్దుకోవాలండి. ఇదిగోండి, చేపలు ఇట్లా శుభ్రంగా చిన్న చేపలు చక్కగా నీట్గా కడుక్కున్నామండి. చూడండి ఎంత తెల్లగా వచ్చినాయో. ఈ నేను 1/2 కేజీ తీసుకున్నాను కదా. వీటిలో కావాల్సిన పదార్థాలు చూద్దాం. పెద్దుల్లిపాయ అండి, మీడియం సైజు పెద్దుల్లిపాయ ఒకటి తీసుకొని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. పొడవు ముక్కలుగా అయితే కట్ చేసుకోకూడదండి సన్నగా, ఎందుకంటే అవి పెద్ద చేపలకైతేనే బాగుంటాయి. ఈ చిన్న చేపలకు మాత్రం ఇట్లానే కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇదిగోండి చీలికలుగా చేసుకున్నాను. తర్వాత మసాలాకి అల్లము, చిన్నులపాయలు, చెక్క, లవంగ, ధనియాలు, కొబ్బరి ముక్క చిన్నది తీసుకుంటాను. ఇవన్నీ కలిపి పేస్ట్ లాగా పట్టుకోవాలి. తర్వాత పసుపు, కారం, ఉప్పు, చింతపండు నేను కొంచెమే తీసుకున్నానండి. అది నానబెట్టుకున్నాను. ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత తీసుకొని నానబెట్టుకున్నాను. నూనె సరిపడా నూనె వేసుకుందాం. ఇప్పుడు మొత్తం కలిపేసుకుందామండి. మా అమ్మమ్మ ఇలాగే చేయడం నేను చూశానండి. నేను కూడా ఇట్లానే చేస్తాను. ఎప్పుడైనా చిన్న చేపలని ఇట్లానే చేస్తాను నేను కూడా. తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం. 2 స్పూన్లు కారం వేసుకుందాం. ఉప్పు టేస్ట్కి సరిపడా వేసుకుందాం. చిన్న చేపలు కదా, ఏమైనా కూడాను చాలా తక్కువే పడతాయి. నూనె సరిపడా వేసుకుందాం. ఒక 3 టేబుల్ స్పూన్లు నూనె వేసానండి. దీన్ని ఇప్పుడు చేత్తో ఇట్లాగా కలుపుకుందాం. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఉప్పు, కారం, పసుపు అన్నీ ఇట్లా కలిపి పెట్టుకొని
పొయ్యి మీద పెట్టుకొని వండుకొని కొంచెం ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మసాలా వేసేసుకొని చట్టికి ఇగర్నిచ్చుకొని తింటే ఇక నెక్స్ట్ లెవెలేనండి. ఇప్పుడు చింతపండు పులుసు పిసుక్కొని పోసేసుకుందామండి. పులుసు కూడా చాలా తక్కువే పట్టిద్ది, నీళ్లు ఎక్కువ పోయాల్సిన అవసరం అయితే ఉండదు. అవి చాలా తక్కువ టైం 7-8 నిమిషాల్లోనే ఉడికిపోయిద్ది కూర అనేది. అందుకని వాటర్ అనేది చాలా తక్కువ వేసుకోవాలి. ఇంకొంచెం వాటర్ వేసుకుందాము. చాలండి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఇప్పుడు పొయ్యి రగులుతుందండి. పొయ్యి మీద మట్టి చట్టి పెట్టేసుకుందాం. చక్కగా దీన్ని ఒక 5 నిమిషాలు మాత్రమే ఉడకనిచ్చుకుందామండి. 5 నిమిషాలు అయిందండి. చేపల కూర ఎంతవరకు అయిందో చూద్దాం. చక్కగా ఉడుకుతుందండి, మంచి వాసన వస్తుంది. ఇప్పుడు మనము ఈ మసాలాని నూరుకున్నామండి. ఆ నూరుకున్న ముద్దని అందులో వేసేసేద్దాం. కొంచెం గంటితో అటు ఇటు తిప్పుకుందాం. ఈ చిన్న చేపలే కదండి, విరిగిపోతాయి అనే భయమే ఉండదు. ఊరికి అట్లా అట్లా తిప్పుకుందాము. ఇప్పుడు ఉప్పు కూడా చూసుకుందామండి ఒకసారి. ఓకే, సరిపోయిందండి. ఉప్పు కూడాను చక్కగా సరిపోయింది. ఇప్పుడు మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడకనిచ్చుకుందాం. మూత తీసి మధ్యలో ఒకసారి చూద్దామండి. అడుగంటుతుందేమో ఒకసారి చూద్దాం. ఇప్పుడు గంటి పెట్టాల్సిన అవసరం లేదు. ఇట్లా 2 పక్కల ఇలా పట్టుకొని ఒకసారి తిప్పుదాం. అడుగేం వండట్లేదండి, చక్కగా ఉడుకుతుంది. మసాలా రోట్లో నూరి వేసుకున్నాం కాబట్టి కమ్మని వాసన వస్తుందండి అసలు. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకొని కొంచెం కరివేపాకు వేసుకుందాం. మూత పెట్టుకొని 1 నిమిషం ఉంచి దించేసుకుందామండి. చేపల కూర ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దామండి. ఓకేనండి, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దించేసుకుందాం. దించుకొని టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దామండి. ఇలాంటి వంటలు మనం వండుకుంటున్నప్పుడు మనకు ఖచ్చితంగా మన అమ్మమ్మలు గుర్తుకొస్తారండి. అట్లాగే మన పిల్లలకు కూడాను ఇలాంటి వంటలు అనేవి నేర్పించాలి. వాళ్ళకు కూడా పరిచయం చేయాలి. వాళ్ళు వాళ్ళ పిల్లలకు చెప్తారు. అప్పుడు మనం కూడాను ఖచ్చితంగా వాళ్ళకు గుర్తొస్తాము. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. చేపలు అసలు చాలామందికి తెలియదండి. చిన్న చేపలు అంటే ఏంటో కూడా ఈ తరం వాళ్ళకైతే తెలియదు, ఈ జనరేషన్కి అస్సలు తెలియదు. ఇప్పుడు మనము టేస్ట్ చేద్దామండి.
ముద్దకొచ్చి 2-3 చేపలు పెట్టుకోవచ్చు. ఎందుకంటే వీటిలో ముళ్ళు కూడాను సరిగ్గా ఉండదు, ముళ్ళు కూడా చిన్నది ఉంటుంది కాబట్టి మనం ముళ్ళు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి. నాకైతే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. ఇప్పుడు ముద్ద పెట్టేసుకుంటున్నా. సూపర్గా ఉందండి, అసలు అన్నీ సరిపోయినాయి. పులుసు, కారము, ఉప్పు, మసాలా మొత్తం కూడాను చక్కగా సరిపోయినాయండి. చాలా సూపర్గా ఉంది అసలు. అసలు ముళ్ళు అనేది తగలటం లేదండి. చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి, ఎలా ఉందో అన్న కామెంట్ రూపంలో చెప్పండి. ఇంతవరకు మన వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్.